Guys, imagine spending your hard-earned money on health and fitness, and you end up drinking a fake whey protein powder. Welcome back to the channel, guys. I hope you're all doing great. నేను కూడా బాగున్నా. ఇంకో మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. గైస్, నా ముందు ఒక ప్రోడక్ట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి డైమటైజ్ వల్ల వే ప్రోటీన్ పౌడర్. సో చూడ్డానికి అయితే యాజ్ ఇట్ ఈస్ మనకు కంపెనీ లేబులింగ్ ఉంది. ఈ స్పెల్లింగ్స్ కానీ ఈ స్టిక్కరింగ్ కానీ ప్యూర్ కంపెనీ ప్రోడక్ట్ లా ఉందన్నమాట. లోపల చూస్తే మాత్రం నేను షాక్. కంటికి కనిపించని టైనీ మైక్రో ఆర్గానిజమ్స్ లోపల తిరుగుతూ ఉన్నాయన్నమాట. మన తెలుగులో ఒక సామెత ఉంది కదా, పైన పటారం లోన లొటారం అని. సో ప్రోడక్ట్ ఓపెన్ చేస్తే గానీ నాకు తెలియలేదు ఇదొక ఫేక్ ప్రోడక్ట్ అని. దీని వెనక బ్యాచ్ నంబర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ కానీ ఏవి లేవన్నమాట. ఈ ప్రోడక్ట్ లోపల ఏముందో తీసి చూపిస్తా చూడండి. ఒకసారి దగ్గర గైస్, లోపల చూసారా ఆ టైనీ బ్లాక్ మైక్రో ఆర్గానిజమ్స్ తిరుగుతూ ఉన్నాయి కదా గైస్, చూసారు కదా, ఇలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయన్నమాట. దీని స్మెల్ కూడా చాలా చండాలంగా ఉంది. ఇలాంటి ఫేక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల చాలా ఇష్యూస్ ఉంటాయన్నమాట. డబ్బుల సంగతి అటు ఉంచితే మన హెల్త్ అన్నది సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది గైస్. ఎస్పెషల్లీ ఫుడ్ పాయిజన్ జరిగి మన గట్ హెల్త్ అన్నది సివియర్గా అప్సెట్ అవుతుంది గైస్. ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ అనమాట. ఈ రెండు చూడ్డానికి సేమ్ ఉంటాయి కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ వీడియోలో మనం ఒక అథెంటిక్ ప్రోడక్ట్ ని కొనే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో 5 పాయింట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. పాయింట్ నెంబర్ 1, ఈ ప్రోడక్ట్ కింద బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోడ్స్ ఉంటాయన్నమాట. మీరు చూస్తే ఈ ఒరిజినల్ ప్రోడక్ట్ ఉంది, దీనికి లేదు. ఇదొక ఐడెంటిఫికేషన్ పాయింట్ మనకు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ సీలింగ్ అనమాట. ఈ సీలింగ్ మొత్తం మనకు ఇంటాక్ట్ గా ఉండాలి. ఈ ఒరిజినల్ ప్రోడక్ట్ మీద మీరు చూస్తే ఎలాంటి సీల్ బ్రేకేజ్ లేదు. ఈ ఫేక్ ప్రోడక్ట్కి అసలు సీలింగే లేదు గైస్. సో ఆ డిఫరెన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 3 గైస్, ప్రోడక్ట్ మీద ఉన్న లేబుల్ క్వాలిటీని జాగ్రత్తగా గమనించండి. ఈ లేబుల్ మీద ఉండే స్పెల్లింగ్ మిస్టేక్స్ అవ్వచ్చు, ఆ ప్రింటింగ్ ఎర్రర్స్ అవ్వచ్చు, ఆ ఫాంట్ అలైన్మెంట్ అవ్వచ్చు. ఇవన్నీ కొన్నిసార్లు ఫేక్ ప్రోడక్ట్ మీద చాలా గజిబిజిగా ఉంటాయి అన్నమాట. పాయింట్ నెంబర్ 4, మంచి ప్రోడక్ట్ మీద క్యూఆర్ కోడ్స్ ఉంటాయి గైస్. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు ఆ ప్రోడక్ట్ అథెంటిసిటీ అన్నది తెలిసిపోతుంది. పాయింట్ నెంబర్ 5, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్, ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేసి స్మెల్ అండ్ టెక్స్చర్ని గమనించండి. ఒకవేళ మీకు బ్యాడ్ స్మెల్ వచ్చిందా, అది ఒరిజినల్ ప్రోడక్ట్ కాదు. అండ్ ఈ ప్రోడక్ట్ లోపల లంప్స్ లాంటివి ఫామ్ అయ్యాయి అనుకోండి, అది కూడా ఒరిజినల్ ప్రోడక్ట్ కాదు. గైస్, ఇలాంటి ఫేక్ ప్రోడక్ట్స్ ఒకవేళ మీరు ఐడెంటిఫై చేస్తే వెంటనే కంపెనీకి రిపోర్ట్ చేయండి. అండ్ దగ్గరలో ఉన్న ఫుడ్ అండ్ అథారిటీ వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. గైస్, నా సజెషన్ ఏంటంటే ఇలాంటి వే ప్రోటీన్ ప్రోడక్ట్స్ని కొనే ముందు ఆ కంపెనీ యొక్క వెబ్సైట్స్ ఉంటాయన్నమాట, అందులో నుంచి మాత్రమే కొనండి. లేదా మీకు తెలిసిన ట్రస్టెడ్ వెండర్ ఉంటే అక్కడి నుంచి తీసుకోండి. కానీ ర్యాండమ్ వెబ్సైట్స్ నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనకండి గైస్. మనకు వచ్చే డబ్బులే అంతంత మాత్రం. అందులో నుంచి సేవింగ్స్ తీసి మనం ఈ ప్రోటీన్ ప్రోడక్ట్స్ని కొంటుంటాం కాబట్టి ఒరిజినల్ ప్రోడక్ట్స్ని కొనడం చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో వెరీ ఇన్ఫర్మేటివ్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి, బికాస్ ఇది వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.